జ్ఞాన మార్గం కూడా దైవ సన్నిధికి చేరేదారే. కానీ దానికంటే నిర్మలమైన మనసుతో పసిపాప తల్లిని నమ్మినట్లు నమ్మే భక్తి మార్గం చాలా క్షేమకరం, సులభం కూడా. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు చదవగా చదవగా అన్నీ నాకే తెలుసు అని అహంకారం వచ్చే ప్రమాదం ఉంది. భక్తిలో అహంకారానికి, ఈర్ష్యాద్వేషాలకు, తర్కానికి, వాదనలకి తావుండదు. మాయా, అహంకారపు పరులు కూడా ఉండవు. తనను తాను సమర్పించుకోవడం ఉంటుంది. అప్పుడు ఉండేది తాను, దైవం మాత్రమే. అప్పుడే పుట్టిన బిడ్డకు అమ్మంటే తెలియకపోయినా తల్లి లాలన, వాత్సల్యంతో కూడిన స్పర్శ మాత్రం తెలుస్తుంది. తల్లి తన బిడ్డకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కంటికి రెప్పలా కాపాడుతూ పూర్తి బాధ్యత స్వీకరిస్తుంది. అలాగే మనం కూడా బాబా వద్ద పసిపిల్లలం అయిపోవాలి. అప్పుడు బాబా తల్లి, తండ్రి, గురువు సర్వం తానే తోడుగా ఉంటారు. రాజనీతిజ్ఞులు, బలశాలురు అయిన రావణాసురుడు, హిరణ్యకశిపుడు మొదలైన వారు తామే జ్ఞానం అని అహంకారంతో దారి తప్పారు. కళ్ళ ఎదురుగా కనపడే దైవాన్ని చూడలేకపోయారు. ముక్కు పచ్చలారని ప్రహ్లాదుడు, ధ్రువుడు వారికి ఉన్న భక్తి వలన భగవంతుని ఒడిలో సులభంగా కూర్చోగలిగారు కదా. అహంకారం కలిగించే జ్ఞానం కంటే నమ్రతతో కూడిన భక్తి మేలు. స్వచ్ఛమైన పసితనపు అమాయకత్వం మనసులో నింపుకుంటే చాలు. బాబా దారి చూపటమే కాదు, వేలు పట్టుకొని నడిపించి మనల్ని గమ్యానికి చేరుస్తారు. కాబట్టి అమాయకత్వమే దైవానికి దగ్గర చేస్తుందనేది సత్యం. సాయి నీకు తెలుసు నా అంతరంగము, సాయి నీకు తెలుసు నా అంతరంగము, విడదీయలేనిదయ్య మన బంధము, విడదీయలేనిదయ్య